దీపావళి పండగ వేళ ఈపీఎఫ్ఓ అదిరే శుభవార్త చెప్పింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ పొందే వారికి గుడ్ న్యూస్ చెప్పింది. వీరికి ముందుగానే పెన్షన్ డబ్బులు అకౌంట్లోకి జమ కానున్నాయి. ఈపీఎఫ్ఓ తెలిపిన వివరాల ప్రకారం దీపావళి పండగ, పబ్లిక్ హాలిడేస్ సందర్భంగా అక్టోబర్ 2024 నెల పెన్షన్ డబ్బులను నేడు అనగా అక్టోబర్ 29న మంగళవారం రిలీజ్ చేయనుంది. పెన్షన్లు వారి పెన్షన్ డబ్బులను అక్టోబర్ 30న విత్ డ్రా చేసుకోవచ్చని చెప్పింది. ఎందుకంటే అక్టోబర్ 31న సెలవు ఉంటుంది. దీంతో పెన్షన్ పొందేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పండగ పూట ఇది ఎంతో ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు. అంతేకాదు అన్ని జోనల్ అండ్ రీజనల్ ఆఫీసులకు కూడా ఈపీఎఫ్ఓ కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు పెన్షన్ డబ్బులు సరైన సమయానికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అనేది ఒక సామాజిక భద్రత స్కీమ్. దీని ద్వారా ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందుతారు. ఎంప్లాయీస్ కంపెనీలు ఈ స్కీమ్కు కొంత మొత్తాన్ని కంట్రిబ్యూట్ చేస్తాయి. ఉద్యోగి వాటాతో పాటు కంపెనీ వాటాలో 8.33% ఈ స్కీంలో జమ అవుతాయి. ఈపీఎఫ్ఓ సభ్యులకు ఈపీఎస్ పెన్షన్ పొందే ఛాన్స్ ఉంటుంది. కనీసం 10 ఏళ్ల పాటు సర్వీస్ కలిగి ఉండటం తప్పనిసరి. కనీసం 50 సంవత్సరాల వయస్సు వచ్చి ఉండాలి. ముందస్తు పెన్షన్కు ఈ వయసు ప్రాతిపదికన తీసుకుంటారు. రెగ్యులర్ అయితే 58 సంవత్సరాలు నిండి ఉండాలి. పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికే ఈ ఇన్సూరెన్స్ అవకాశం ఉంటుంది. ఉద్యోగులు ప్రతి నెలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ చందా చెల్లిస్తారు. పీఎఫ్ ఉన్న ప్రతి ఉద్యోగి తన బేసిక్ సాలరీలో 12% చందాగా చెల్లిస్తారు. ఇంతే మొత్తంలో కంపెనీ చెల్లించాలి. కాని ఇప్పుడు చాలా కంపెనీలు 2 పీఎఫ్లు ఉద్యోగి జీతంలోనే కట్ చేస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే ఇలా చందా చెల్లించే వారికి 7 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది. దీన్నే ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ స్కీమ్ అంటారు. ఉద్యోగుల డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఈడీఎల్ఐ ను 1976లో కేంద్రం తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా పీఎఫ్ చందా చెల్లిస్తున్న ఉద్యోగి మరణిస్తే నామినీకి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి. అప్పట్లో ఈ మొత్తంగా తక్కువగా ఉండేది. కొద్ది సంవత్సరాల క్రితం దీన్ని 7 లక్షలకు పెంచారు. ఈడీఎల్ఐ నిబంధనల ప్రకారం యజమాని ఉద్యోగి బేసిక్ డిఏలో 0.50% లేదా గరిష్టంగా నెలకు ₹75 చెల్లించాలి. ఈపీఎఫ్ఓ చట్టం వర్తించే అన్ని సంస్థల ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఉద్యోగం చేస్తూ పీఎఫ్ చందా చెల్లిస్తున్న వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోతే నామినీ ఎవరు ఉన్నారో వారికి గరిష్టంగా 7 లక్షల రూపాయలు వస్తాయి. అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి. మరణించిన సభ్యుడు మరణానికి ముందు 12 నెలల పాటు సర్వీసులో ఉండాలి. అలా అయితేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఉద్యోగం చేస్తూ 12 నెలలుగా పీఎఫ్ చెల్లిస్తున్న వ్యక్తి చనిపోతే క్లెయిమ్ కోసం ఫారం 51F సమర్పించాలి. మరణించిన ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం, వారసత్వ సర్టిఫికేట్, నామినీ మైనర్ అయితే గార్డియన్షిప్ సర్టిఫికేట్, నామినీ బ్యాంక్ స్టేట్మెంట్ లేదా క్యాన్సల్ చెక్ అవసరం. ఈపీఎఫ్ కమిషనర్ క్లెయిమ్ స్వీకరించిన 30 రోజులలోపు క్లెయిమ్ డబ్బును ఇవ్వాలి. ఆలస్యం చేస్తే సంవత్సరానికి 12% వడ్డీతో చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ గురించి ప్రతి ఒక్క ఉద్యోగి తెలుసుకోవడం అవసరం. పెన్షన్ డిపార్ట్మెంట్ లేదా బ్యాంక్ల తరహాలోనే ఇప్పుడు పోస్టాఫీస్ కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సర్వీస్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది పెన్షనర్ల బయోమెట్రిక్ ఆధారిత డిజిటల్ సర్వీస్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ లేదా ఇతర ప్రభుత్వ ఏజెన్సీ నుంచి పెన్షన్ పంపిణీ తీసుకుంటున్న పింఛనర్లు ఈ ఫెసిలిటీని పొందొచ్చు. హాయిగా ఇంట్లో కూర్చునే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డిఎల్సి సమర్పించొచ్చు. మీకు సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లేదా పోస్ట్మెన్ ద్వారా మీ ఇంటి వద్దే ఈ సర్వీస్ పొందొచ్చు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వివరాలు నేరుగా పెన్షన్ డిపార్ట్మెంట్ దగ్గర అప్డేట్ అవుతాయి. పన్నులతో కలిపి కేవలం ₹70 ఫీజు చెల్లిస్తే చాలు. పెన్షనర్ స్టేటస్ను చెక్ చేయవచ్చు. డిఎల్సి ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కు వెళ్లిగాని లేదా పోస్ట్ మ్యాన్ గ్రామీణ్ డాక్ సేవక్ను మీ ఇంటికే వద్దకే పిలిచి ఈ సేవలు పొందొచ్చు. పోస్టాఫీస్ పోస్ట్ మ్యాన్ గ్రామీణ్ డాక్ సేవక్కు మీ పెన్షన్ ఖాతాకు సంబంధించిన ప్రాథమిక వివరాలు అందించాలి. పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ, పెన్షన్ పంపిణీ డిపార్ట్మెంట్, పెన్షన్ డిస్బర్సింగ్ డిపార్ట్మెంట్, బ్యాంక్ ఖాతా వివరాలు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, బయోమెట్రిక్, వేలిముద్ర లేదా ముఖం స్కాన్ కోసం మీ రిక్వెస్ట్ను ఆథరైజ్ చేయాలి. ఇప్పుడు SMS ద్వారా అందిన ప్రమాణంతో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ జనరేట్ అవుతోంది. మీ వివరాలు పెన్షన్ డిపార్ట్మెంట్ సర్వర్లో ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. పెన్షనర్లు ప్రతి సంవత్సరం నవంబర్ నెలాఖరు కల్లా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి. ఈ డెడ్లైన్ దాటితో వారి పెన్షన్ నిలిచిపోతుంది. సాధారణంగా పెన్షనర్లు వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. వాళ్లు పెన్షన్ పంపిణీ డిపార్ట్మెంట్ లేదా బ్యాంక్ లేదా పోస్టాఫీస్ వరకు వెళ్లి DLC సమర్పించగలిగే పరిస్థితిలో ఉండకపోవచ్చు. అలాంటి వ్యక్తులకు ఇంటి వద్దే DLC సర్వీస్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం బయోమెట్రిక్ ఆధారిత డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా ఈ విధానం విజయవంతంగా కొనసాగుతోంది. DLC సమర్పణ పనిని చాలా సులభంగా